తెలుగువారు 90% పీపుల్ ఈ వంకాయని ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఇది కొత్తిమీర, కారం ఇది వేసి చేస్తున్నాను. కొత్తిమీర, ధనియాలు, అలాగే పచ్చిమిర్చి ఇది పేస్ట్ లాగా చేసేసాను. అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఆ చేత్తున కాసింత కరివేపాకు కూడా వేసేసి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముద్ద అనమాట ఇప్పుడే తయారు చేశాను. అది మంచి స్మెల్ వస్తుంది, అది వేశాను. ఇక మెయిన్గా ఇందులో వేసుకునేది కొత్తిమీర, కారం. అది బాగా పేస్ట్ లాగా చేసేసాను. అది కూడా వేసేసి బాగా అది పచ్చివాసన పోయే వరకు ఉంచి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఈ వంకాయల్ని కట్ చేసేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే పసుపు, కాసింత కారం తగినంతగా వేసేసుకొని ఇక మూత పెట్టేసి స్టవ్ని సిమ్ చేసేసేయండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకంట అయ్యే వరకు ఉంచండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. కామెంట్ అయితే చేయండి.